సంగారెడ్డి జిల్లా జోగిపేట డివిజన్ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి రాజనరసింహ మాట్లాడుతూ వ్యవసాయం సమాజానికి కీలకమని, రైతుకు అండగా ఉండేది ప్రజా ప్రభుత్వమేనని, వ్యవసాయం దండగ కాదు పండగ అని, గతంలో సింగూరు లిఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టడం, సింగూరు కాలువకు 170 కోట్లతో శాశ్వత పనులు పూర్తి చేశామన్నారు. ఆందోళన నియోజకవర్గానికి ఫార్మా, పీజీ కాలేజ్, పిహెచ్సి, అంబులెన్స్, పోలీస్ స్టేషన్, కేజీబీవీ పాఠశాలలను కూడా అందిస్తామన్నారు. సింగూరును టూరిజం హబ్ గా తీర్చిదిద్దామని, నర్సింగ్ కాలేజ్, హాస్పిటల్, ట్రామా సెంటర్, 30 పడకల హాస్పిటల్ ను మంజూరు చేస్తున్నామన్నారు. వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులను అనుసరించాలని, నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న ప్రదేశాలను రైతులు సందర్శించాలని, అక్కడి పనులు చేయాలని అన్నారు. అవి ఇక్కడ అమలు చేయాలని అన్నారు. రైతులకు వ్యవసాయ సాంకేతిక పద్ధతులు అవలంబించి లబ్ధి పొందాలని అన్నారు. త్వరలో ఆత్మ కమిటీలను పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయం అనేది చాలా కీలకం మన సమాజానికి. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇందిరాగాంధీ కాలం నుంచి ఈనాటి వరకు రైతుకు బాధ్యతగా ఉండాలి, వ్యవసాయం అనేది దగ్గర కాదు పండుగ అని చెప్పి ఆనాడు ప్రకటించింది రాజశేఖర రెడ్డి గారు. వ్యవసాయాన్ని కాపాడుకోవాలి, బాధ్యతగా ఉండాలి, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి, అవసరమైన జాగాలను లిఫ్టే కానీ ప్రాజెక్టే కానీ నిర్మించాలి. మీ అందరికీ గుర్తున్నట్టు ఆనాటి పాదయాత్రలో ఇదే మధ్యాహ్నం దీని పక్కనే ఒక టెంట్ రాజశేఖర గారి ఇక్కడే ఉంది. ఆనాడు జోగిపేటలో వాగ్దానం చేసిండు, సింగూరు జలాలు ఇక్కడ రైతుల హక్కు, రేపు మీ అందరూ ఆశల్లో పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఈ వాటా రూపంలో వ్యవసాయ రంగానికి ఖచ్చితంగా మేము నీరు అందిస్తామని చెప్పి మాట ఇచ్చి, ఆ తర్వాత భారీ ముఖ్యమంత్రిగా స్వయం వచ్చి సింగూరులో శంకుస్థాపన చేసిన తర్వాత ఆనాడు 120 కోట్ల రూపాయలతో కాలువల పనులు పూర్తి చేసుకుని నిర్మాణం చేసుకుంటే మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ కాలువలను పట్టించుకునే నాదులు లేదు. మరి 170 కోట్ల రూపాయలతోటి ఆ కాలువలకు శాశ్వత పరిష్కారం, సీసీ లైనింగ్ ఇవ్వాలని టెండర్లు పెంచి పనులు మొదలు పెట్టించినాము. త్వరలో 2-3 మాసాల లోపలికి ఆ పనులని పూర్తి అయిన విషయాన్ని మీకు సౌజన్యంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ కు ఒక దార్శనికత్వం ఉంటుంది. ప్రాంతమే కానీ, ప్రజలే కానీ, వర్గమే కానీ ఆ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చెందాలని ఒక తపన ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ నాయకత్వం. ఆనాడు నుంచి మళ్ళీ ఓ బుల్గా మండలే కానీ, మన ప్రాంతమే కానీ ఈనాడు ఇదే సుల్తాన్పూర్ చోట్పూర్ మండలంలో సైన్స్ సెంటర్ సుమారు 15 కోట్ల రూపాయలతో సైన్స్ సెంటర్ తీసుకొచ్చిన సుల్తాన్పూర్. రాబోయే కాలంలో మీకు ఫార్మసీ కాలేజ్, ఫార్మసీ పీజీ కాలేజ్ కూడా మన ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ మండలకు సుల్తాన్పూర్లో పిఎస్సి ఫైబర్ హెల్త్ సెంటర్ మందు